ఏముందిలే ఇంకా పడుకో. ఏమేమి తిన్నారు మీరు? పావ్ బాజీ ఎలా ఉంది? పావ్ బాజీ బాగుందా? దాంట్లో ఏమైనా మీకు చేంజెస్ ఏమైనా ఎలా ఉంది? ఎలా అనిపించింది పావ్ బాజీ? కర్రీ ఎలా ఉంది? ఓకే, ఇంకేం తిన్నారు? ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? బాగుందా? ఇంకేం తిన్నారు? పానీపూరి తిన్నారా? మీరు ఎలా ఉంది పానీపూరి? ఎలా ఉంది పానీపూరి? బాగుందా? ఈ 6 ఫ్లేవర్స్లో ఏ ఫ్లేవర్ నచ్చింది బాగా? జీరా ఆమ్లా. మీకు? జీరా ఆమ్లా మీకు కూడా. ఓకే, చాట్ ట్రై చేయలేదా? మన దాంట్లో చాట్ కూడా రకాలు ఉంటాయి. అండా చాట్ ఉంటుంది, దహీ చాట్ ఉంటుంది. రేపు వస్తారా? మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అవునా? సరే, మన ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఈరోజు 5th డే, ఈరోజు లాస్ట్ డే. ఈరోజు సాయంత్రం మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి అసలు మా ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మీకు ఎలా అనిపించింది? ఏంటి ఎలా అనిపిస్తుంది అంటే, చాలా మామూలుగా అప్పుడు మేము అబ్బాయి వాళ్ళు షాప్ పెట్టి ఇలా కమ్యూనిటీ పెట్టుకోవాలని చూసేవాళ్ళు. పెట్టుకోవాలనుకుంటే మామూలుగా చాలా అవుతుంది కదా, వద్దన్నా నేను. వద్దంటే కాదు, వాళ్ళ కంపెనీ మంచి వాళ్ళమ్మా, అది బాగానే ఉంటుంది, చేసుకుంటే అని అన్నారు. అన్నప్పటికీ సరే నేను ఉప్పి డబ్బులు ఇచ్చాను. ఎంత ఇచ్చారు డబ్బులు? 4 లక్షలు చేతికి ఇచ్చా. అదే మన ఫ్రాంచైజ్కి ఎంత? మా ఫ్రాంచైజ్ 1,80,000. 1,80,000. 1,80,000. 1,80,000. 1,85,000. 1,80,000 కట్టింది. 1,85,000 కట్టారు. కట్టే మామూలుగా ఈ కట్టిన పాట ఒక 10-15 రోజులు కదా మాకు మామూలుగా మీరు చేసింది. అవును, సామాన్లు ఇవ్వడానికి టైం పడుతుంది, కౌంటర్ చేయడానికి. అదే పిల్లకాయలు అడిగితే డబ్బులు ఇలా కట్టారు కదా, ఏంది మరి ఇన్ని రోజులు ఎంచుకున్నారంటే, కాదమ్మా వాళ్ళు సామాన్లు తీసుకోవాలి కదా, చాలా లేటు పడుతుంది, 10-15 రోజులు లేటు పడుతుంది అన్నారు. అంటే మామూలుగా వాళ్ళు 30 మంది వెళ్ళి కూడా మీరు అంత డబ్బులు వాళ్ళకి అకౌంట్ వేసి ఏందిరా సామాన్లు తీసుకొచ్చి ఇచ్చిన పడు కదా మీరు డబ్బులు కట్టేది అని అంటే, కాదు ఏడకు పట్టిన డబ్బులు నెల్లూరులో ఏడకు పెట్టున్నారు కదా, వాళ్ళ ద్వారాగా వాళ్ళ కంపెనీ ద్వారా వాళ్ళు తెలుసుకున్నాం, వాళ్ళ అకౌంట్ డబ్బులు కట్టేమో అని అన్నారు. సరే, నేనే చాలా భయపడ్డా. అసలు వాళ్ళు చేరుతారని ఎంత డబ్బు కట్టారో ముక్కు మొహం తెలియకుండా వాళ్ళకని. కానీ పిల్లలు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. మామూలుగా పర్వాలేదు, మాకు వచ్చిన కాడి నుంచి వాళ్ళు మాకు నేర్పించడం కానీ మా పిల్లలు వాళ్ళు కలిసిపోవడం కానీ చాలా బ్రహ్మాండంగా చాలా బాగా చేశారు వాళ్ళు. పర్వాలేదు, మాకు అన్నీ నేర్పించడం కానీ చేయడం కానీ తప్పుడు బాగానే చేశారు. కానీ చాలా మంచి పద్ధతి పిల్లకాయలు మంచి వాళ్ళు. ఆ పిల్లలు కలిసిపోయారు అని వాళ్ళు ఇవాళ ఊరికి పోదని నాకే బాధగా ఉంది. మా పిల్లకాయలు కలిసిపోయారు కాబట్టి మాకు అన్నీ నేర్పించడం కానీ చేయడం కానీ దగ్గర బాగా చూపించారు. పర్వాలేదు, చాలా మంచి వాళ్ళు, చాలా పర్వాలేదు, కంపెనీ మంచిది. కానీ ఎలా డెవలప్ అయితే మాకు మంచిదేను. అవును. మరి వర్క్ విషయంలో అదంతా మీకు ఎలా వచ్చింది? వర్క్ పని అంతా మీకు ఎలా నేర్పించారు? వాళ్ళు నేర్పించారు కదా వాళ్ళు. 5 రోజు నుంచి మాట్లాడే ఉన్నారు వాళ్ళు. మాకు ఇదిగో ఇది చేయండి, ఇది కలపండి, ఇది పలా చేయండి అని మాకు అంతా మంచిగా బాగా నేర్పించారు వాళ్ళు. చాలా పర్వాలేదు, చాలా పద్ధతి మంచి వాళ్ళు. కానీ సూపర్గా ఉంది. మెటీరియల్ మొత్తం ఇచ్చారు, మెనూ ఇచ్చినట్టు, మెనూలో ఉన్నట్టు మొత్తం అన్నీ వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి బాగా ఇచ్చారు. స్టార్టింగ్లో భయపడ్డారు. ఎందుకు? నాకు మీరు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కాబట్టి. స్టార్టింగ్లో ఎందుకు భయపడ్డారు? స్టార్టింగ్లో
అంటే మీరు మా ఎట్లా రిసీవ్ చేసుకుంటారా అని అంటే మేము ఎలా ఉంటామని అంతా జస్ట్ ఫ్రెండ్లీగా బాగుంటుంది ఫ్రెండ్లీగా ఉన్నాం. అంతా ఎక్స్పీరియన్స్ బాగా ఇచ్చారు. ఐటమ్స్ బాగా బాగున్నాయి. టేస్ట్ అది ఎలా ఉంది? బాగుంది. కస్టమర్స్ బాగున్నాయి. కస్టమర్స్ అందరూ బాగున్నాయి అన్నారు. మీరు ఓవరాల్గా ఎలా ఫీల్ అయ్యారు? హ్యారీ పూరి ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? చాలా హ్యాపీ. చాలా స్టార్టింగ్ బిజినెస్ ఏదో అనుకున్నాను. ఇట్లా వీడియోలు చూస్తా ఉంటే మీ ఫ్యాన్ చెప్పి ఉంది బాగుంది తీసుకున్నాను.